పిన్ని, ఇవి నా బీరువా తాళం చెవులు. అందులో చాలా వస్తువులున్నాయి, బుజ్జికి పనికొస్తాయి. నా వల్ల ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించు పిన్ని. పూర్ణిమ, వెళుతూ వెళుతూ తలుపు గడియేసి వెళ్ళు. మెల్లిగా ప్లీజ్, ఒకరి తర్వాత ఒకళ్ళు వదిలిపెట్టి చెప్పచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ వదిన వదిన వదిన, ఎందుకు ఇదంతా? నువ్వు నీ కాబోయే భార్య కన్నా అందంగా ఉండడానికి. రియల్లీ? అయితే ఇక్కడ కూడా పోయి, ఇక్కడ 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 కూడా. వదినా, ఈ షేర్వాణి ఓకేనా? ఇంకోటి వద్దామా? అయ్యో, ఇది 4వ వేసుకుని చూసుకోవడం. త్వరగా ఇవ్వు, ప్యాకింగ్ చేయాలి. లేదంటే మేమంతా రాత్రికి వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. రెండోదులు గారు గోరింటాకు పెట్టుకుంటారు గాని. పిన్ని గారు రండి. అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదు. కృష్ణకాంత్ గారు, పూజ జరుగుతోంది, మా వదిన గారు కనిపించడం లేదేంటి? తన్ని నేను పిలుచుకొస్తాను. అలాగే. ఏమైంది? మోకాలు నొప్పి మళ్ళీ ఎక్కువైందా? ఇదిగో మందు రాసుకో. నువ్వు పూర్ణిమ పెళ్లి చేరిన కనీసం చూడనైనా లేదు. ఎందుకని నేను అడగలేదు. నువ్వు ఒక్కసారి కూడా పెళ్లి పనుల్లో పాలు పంచుకోలేదు, అది అడగలేదు. కానీ రమ రేపు బంగారి ఇంటి నుంచి వెళ్ళిపోతోంది. రేపు ఉదయం మన వాకిట్లో కూడా ఇలాంటి ఊరేగింపు వస్తుంది. ఇలాగే మేళతాళాలతో ఆ పెళ్లి కూతుర్ని సంతోషంగా పంపించరమా. రమా, నీకు తెలుసు, నాకు తెలుసు, నీ ఆశీర్వాదం లేకుండా ఇంట్లోంచి తను సంతోషంగా వెళ్ళలేదు. రమా, పూర్ణిమ ఆనందం కోసం అన్నీ మర్చిపోయి తన్ని ఆశీర్వదించి పంపించలేవా? వెళ్లే ముందు తనకి పుట్టింటి ప్రేమను పంచివ్వు, తల్లి ప్రేమను పంచివ్వు. తను చిన్నప్పటి నుంచి నీ చిరునవ్వు కోసం తప్పించింది రమా. మనకిష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం కొంచెం ప్రేమను పంచిస్తే మనం ఏమైనా తక్కువైపోతామా?
అయినా నీకెందుకు ఇంత కోపం? పూర్ణిమ నీ కన్న కూతురు కాదు, అందుకేనా? సమాధానం వెనుకపడవే మంచిది. నీకు గుర్తుందా రమా, నీకు ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు ఎక్కువైనప్పుడు రాత్రి పగలు నీకు సేవ చేసింది పూర్ణిమే కదా? చాలు. ఈవేళ దీవించడానికి నీకు ఇష్టం లేదు, కానీ చూస్తూ ఉంటుంది రేపు ఇంట్లోంచి తను వెళ్ళేటప్పుడు అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావు. నేనే నీకు అమ్మ, నా పాపవోను అమ్మ, ఈ బంధము ఏనాడు విడిపోనిదమ్మ. పుట్టినిల్లైనా నీదే, మెట్టినిల్లైన నీదే, ఈ రెండేళ్లపై హక్కు నీకున్నదమ్మా. స్వీట్స్ అన్ని ఇవాళే తయారు చేసి స్టోర్ రూమ్ కి చేర్చండి. రేపు 400 మందికి భోజనాలు. ఒక్క లడ్డు కూడా తక్కువ కాకూడదు. పెళ్లి వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. వైజాగ్ బుజ్జి బంగారు ఎక్కడున్నారు? ఈ పూర్ణిమ బంగారు అమ్మా బంగారు, నువ్వేం భయపడతావు? అటువైపు వచ్చే, అటువైపు వచ్చే, వెనకెళ్ళు వెనకెళ్ళు. పెళ్లి చీర బుజ్జి ఇక్కడే ఉండాలి. లేదండి, అక్కడ వెతకండి. బుజ్జి బుజ్జి నాకు తెలియదమ్మా. అమ్మా అది ఇందాక బుజ్జి పైకి వెళ్తుంటే చూశానమ్మా.